హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో ఇలా చేయడానికి కారణం మీరేనండి. మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే. అదేంటి అంటే మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యారండి. మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల మా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి సో మెనీ థ్యాంక్స్ అండి ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్కి వాచ్ అవర్స్ తక్కువ ఉన్నాయండి. ప్లీజ్ ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏం లేదండి, చిన్న షాపింగ్ చేశాను. నేను వెండి పట్టీలు కొన్నాను. అది మీతో షేర్ చేసుకుందామని పూర్తి వీడియో పెడదామని అనుకున్నాను. కాకపోతే ఆ హడావిడిలో మర్చిపోయి నేను వీడియో తీయకుండా నేను షార్ట్కి తీశాను. అందుకే చిన్న క్లిప్ యాడ్ చేశానండి. చూసి ఎంజాయ్ చేయండి. ఈ షాప్లో వెండి కుందులు బాగున్నాయి. ఈ పట్టీలు అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి. హెవీ ఉన్నాయి, అలాగే సింపుల్ డిజైన్స్ అన్నటివి కూడా ఉన్నాయి. చూడడానికి చాలా బాగున్నాయి కదా, మీతో షేర్ చేసుకోవాలని ఈ క్లిప్ యాడ్ చేశాను నేను. నాకైతే ఈ మోడల్ చాలా బాగా నచ్చిందండి. ఇదే తీసుకున్నాను నేను. మీకు ఎలా అనిపించిందా? మీకు నచ్చిందా లేదా నాకు కమెంట్ చేయండి. చూడండి ఇవి ఎలా ఉన్నాయండి. ఇవి బాగున్నాయా? చిన్న చిన్న మువ్వలతో బాగుంది. నేను ఎప్పుడు సన్నగానే వాడతాను. ఇది 8 తులాలు ఉన్నాయండి. ఇవి తులమొచ్చి వెండి 950 రూపాయలు ఉంది ప్రజెంట్ రేట్. ఇది వెండి రేటు. చుట్లు కూడా తీసుకున్నానండి. ఈ చుట్లు ఏంటంటే ఆ సైజుకి కొంచెం ఇలా తిప్పి చిన్నగా చేయించుకున్నాను. అందుకే కొంచెం వంకరగా ఉన్నట్టున్నాయి. తొలమున్నాయండి. ఇవి చిన్న ముక్కు పొడకు కూడా తీసుకున్నాను. చూడండి ఎలా ఉందండి. ఇది బాగుందా? నాకు నచ్చింది. నాకు ముత్యం, వైట్ స్టోన్, డైమండ్ ఇవన్నీ ఉన్నాయి, కానీ పింక్ స్టోన్ లేదు. అది చూడడానికి బాగుంది. పెట్టుకున్నా కూడా బాగా అనిపించింది. తీసుకున్నాను. ఇది 1250 రూపాయలు తీసుకున్నాడు. ఇది చిన్న మెత్త బంగారం స్టోన్కి ఎంత 1250 తీసుకు. చూడండి మొత్తానికి ఇది ఈ పట్టీలకేమో 8500, మొక్కుబడికి 1250, అలాగే చుట్లకి 1000 రూపీస్, 10,700 అయింది. బార్గెన్ చేసి టోటల్లో రౌండ్ ఫిగర్ 10,000కి ఇచ్చాడు. ఇలా ఉన్నాయండి పట్టీల డిజైన్. అయితే నాకు బాగా అనిపించింది. బాగుంది. చిన్న పాత పట్టీలండి, కొంచెం లింకు విరిగిపోతే ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి మార్చి ఎందుకు తీసుకోలేదంటే ఈ పాతవన్నీ నేను ఒకసారిగా లంసమ్గా పాతబడిపోయిన పట్టీలు కానీ ఇంకా వెండి వస్తువులు ఉంటాయి కదండి, అవన్నీ నల్లబడిపోయినాయి అన్నీ నేను ఒకసారి మారుస్తాను. కొంచెం వెండి రేటు పెరిగి తీసుకున్నప్పుడు అయితే మార్చను నేను. ఇలా లంసమ్గా ఉంచి నేను రేటు పెరిగినప్పుడు దీనికి తగ్గ వస్తువు అలా తీసుకుంటాను. అది అలవాటు అనమాట. అది బెటర్ అండి. మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఇలా చిన్నగా ఇచ్చేస్తే మనకు తక్కువ వస్తుంది. మనకి కొంచెం ఎక్కువ ఐటమ్స్ ఉన్నప్పుడు, కొంచెం వెండి రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం అవి ఇచ్చేసి వేరే మనకు కావాల్సిన ఐటమ్ తీసుకోవడానికైనా ఇంకా ఏసి తీసుకోవాలన్నా కూడా
మనం ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు లంసంగా పోగు చేసి మనం ఒక వస్తువు చేయించుకుంటే బెటరు, మనకి కలిసి వస్తుంది. ఇలా ఇచ్చేసామనుకుంటే రేటు తక్కువ ఉన్నప్పుడు మన అవసరానికి తగ్గట్టు తక్కువగా తీసుకుంటారు. అలా కాకుండా మనం ఎక్కువ పాతవన్నీ కూడా ఒకసారి మార్చుకుంటే, అది కూడా రేటు పెరిగినప్పుడు మార్చుకుంటే మనకి చాలా యూజ్ ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా వెండి మార్చాలనుకున్నప్పుడు లంసంగా ఎక్కువ ఉన్నప్పుడు అన్నీ పాతవన్నీ ఒకసారి రేటు పెరిగినప్పుడు చేంజ్ చేసుకోండి. అది చాలా బెటర్, మనకి కలిసి వస్తుంది. అదొకటి. గోల్డ్ కూడా అంతేనండి. గోల్డ్ కూడా మనం పాత పడిపోయింది కదా అని తీసేసి మార్చేస్తూ ఉంటాము. అలా మార్చకూడదు. ఎక్కువ మనకి మనకి మోడల్ మారిపోయిందనో, లేకపోతే అది చిన్నగా ఇరిగిపోయినా, లేకపోతే ఏదైనా అది వెంటనే మనం చాలామంది మార్చేసి వేరే తీసుకుంటారు. అలా కాకుండా అదంతా ఒక దగ్గర ఉంచుకొని మనం ఏదైనా అవసరానికి గోల్డ్ లోన్ అయితే ఎంత ఇరిగిపోయినా, పాత పడిపోయినా కూడా మనకి గోల్డ్లో ఎంత అమౌంట్ కావాలన్నా దాని అమౌంట్ సగానికి సగం పైన ఇస్తారు. అలా పాత బంగారం అంతా కూడానండి ఎక్కువ సేల్ చేస్తే మనకి లాస్ ఉండదు. బంగారం కానీ వెండి కానీ ఒకసారి మనం వెండి అయితే మనం ఎక్కువ రేటు ఉన్నప్పుడు చేసుకోవచ్చు. గోల్డ్ అయితే మాత్రం మాటికి వస్తువులు మార్చేయడం అలా చేయకూడదు. అది చాలా మనకి లాసు. మనం ఏంటంటే ఆ గోల్డ్ అట్టే పెట్టి దాన్ని మోడల్ అయిపోయిందని మాత్రం మార్చొద్దు. మారిస్తే మనకి చాలా లాస్ ఉంటుంది. అదేంటి ఆ వస్తువులన్నీ కలిపి మనకి అవసరానికి ఏదైనా కావాలన్నప్పుడు దాని మీద బ్యాంక్ లోన్ తీసుకుని అది మనం యూస్ చేసుకుని మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు లోన్ తీసుకుంటే మన వస్తువులు మనకు వచ్చేస్తాయి. అలా కాకుండా వస్తువులు ఎప్పటికప్పుడు మార్చేస్తామంటే మనకి చాలా లాస్ అండి. అది మీ పాత బంగారం కూడా మీరు మార్చకుండా అట్టే పెట్టుకుని ఏదైనా మనకి డబ్బులు అవసరం ఉన్నప్పుడు మాత్రం గోల్డ్ లోన్కి యూస్ చేసుకుంటే ఇది చాలా బెటర్ అండి. ఇలాగే చేస్తాను, అందుకే మీకు కూడా మీ సలహా చెప్తున్నాను. నచ్చితే నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.